మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఈ రోజున ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత శ్రద్ధగా వినగలిగితే అంత గుర్తింపు ఉంటుంది. ఎంత జాగ్రత్తగా వింటే అంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెబుతున్న సంగతులు శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం పేరేమిటి? సంచి అనేటువంటి ఒక అంశాన్ని మనం బైబిల్లోంచి నేర్చుకుందాం. ఇక నేరుగా మనం అంశంలోనికి వెళదాం. పాత నిబంధన గ్రంథంలో 239వ పేజీలో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 49వ వచనాన్ని చదివి వినిపించండి. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిశెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురును చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. చాలండి. వ్రాయబడినటువంటి ఈ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తన సంచిలో చెయ్యి వేసి అని ఇక్కడ వాక్యంలో మనం చదివాం. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతోంది. ఇశ్రాయేలీలు అనబడిన దేవుని పిల్లలకు ఫిలిష్తీయులు అనే ఇశ్రాయేలు శత్రువులకు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం జరుగుతుంటే ఈ యుద్ధం చాలా విచిత్రంగా జరుగుతోంది. దాదాపు ఒక 40 రోజుల పాటు ఒక లోయలో వారు సమకూడుతూ వచ్చారు. ఎలా అనేటువంటి ఆ లోయలో వారు సమకూడుతూ వారు చేస్తున్నటువంటిది ఏమిటంటే అందరూ కలిపి ఆ సైన్యం ఈ సైన్యం కొట్టుకోవడం కాదు. ఫిలిష్తీయులు విసిరినటువంటి ఒక సవాలు ఉంది. మీరు మాతో తలపడాలి అంటే మాలో ఒక వీరుడున్నాడు, ఒక శూరుడున్నాడు, ఒక యుద్ధశాలి ఒకడున్నాడు. ఆ ఒకడు వస్తాడు, నిలబడతాడు. మీలో ఎవరైనా ఒకడు రండి, మా వాడిని కొట్టి గెలవండి, మేమంతా ఓడిపోయినట్టే. లేదు, మా వాడిని గనక మీరు గెలవలేకపోతే మీరంతా ఓడిపోయినట్టే అనే ఒక నిబంధన జరుగుతోంది వారిరువురు మధ్య. ఒక రోజున వస్తున్నారు, అందరూ యుద్ధానికి లైన్లోకి వస్తున్నారు. వాళ్ళు అవతల ఉన్నారు, వీళ్ళు అవతల ఉన్నారు. యుద్ధ భూమిలోనికి గొలియాతు అనే ఒక ఫిలిష్తీయుడు వస్తున్నాడు. 6 మూరల జానెడు. అతని ఎత్తు 6 మూరల జానెడట. వాడు అంత ఎత్తున్నాడు. వాడు వచ్చి నిలబడుతున్నాడు. ఆడు ఈటి మోయటానికే ఒకడు కావాలి. ఈడే చేత్తో ఇసరగలుగుతాడు, దాన్ని మొయ్యాలంటే మొయ్యలేక పట్టుకొని ఒకడు రావాలన్నమాట. అసలు ఆడు డాలైతే కనీసం ఎత్తలేం పైకి. ఆడంత లావునున్నాడు, అంత ఎత్తునున్నాడు. ఆడొచ్చి నిలబడుతున్నాడు. ఆడిని చూడటమే అక్కడ జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళట పారిపోతున్నారు అని బైబిల్లో వ్రాయబడింది. వాడొచ్చి నిలబడడం, వాళ్ళంతా పారిపోవడం. అదే అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగ్గుపరుచుకుని. ఎన్ని రోజులట? 40 రోజుల పాటు వాడు వస్తున్నాడు పోతున్నాడు. ఇలా జరుగుతూ ఉంది. ఎన్ని రోజులు? 40 రోజులు. పొద్దుండే ఒక రౌండు, సాయంత్రం ఒక రౌండు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి చేద్దాం అనుకోవటమన్నా అక్కడ నుంచి ఆయన చూసి ఆడు కేకలేయటమే పారిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అనేటువంటి ఒక యవనస్తుడు
యెషయి కుమారులలో చిన్నవాడు దావీదు అనేటువంటి వాడు తన అన్నలు యుద్ధంలో ఉంటే అన్నలకు ఆహారం భోజన పదార్థాలు కొన్ని ఇద్దామని వచ్చి అక్కడ పరిస్థితిని చూసి దేవుని చేత ప్రేరేపించబడి రోషం కలిగి నేను యుద్ధం చేస్తాను వాడితో అని ఆ సమాచారాన్ని అందించినప్పుడు మనకు తెలిసిన విషయమే సౌలు రాజు ఆ సామాగ్రి ఇచ్చాడు. ఈటె, డాలు, మైమరువు, శిరస్త్రాణం, బెల్టు, పాదాలకి ఇవన్నీ కూడా ఇచ్చాడు. అవి వేసుకుని నేను నడవడం నా వల్ల కాదు, నేను నడవలేను, కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటంటే ఇవన్నీ తీసేయండి, నేను యుద్ధానికి వెళ్ళిపోతాను అని ఏటి లోయలో 5 నున్నటి రాళ్ళు తీసుకొని తన సంచిలో వేసుకున్నాడు. తన సంచిలో వేసుకొని యుద్ధానికి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడితే ఎలా ఉందో చూద్దాం. 42వ వచనం చూడండి ఒకసారి, అసలు ఎలా ఉంటుందో. లేకపోతే 41 నుంచి ఎవరు చూశారో చుట్టూ అనేటువంటి తెలియాలంటే, డాలు మోయేవాడు తనకు ముందుగా నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారదూశాడు. అంటే ఆ యుద్ధ భూమిలోకి వచ్చాడు, దావీదు వచ్చి నిలబడ్డాడు. తర్వాత ఫిలిష్తీయుడు వస్తున్నాడు, ఆ డాలు పట్టుకొని ఒకడు నడుస్తుంటాడు వీడికి. ఆ ఫిలిష్తీయుడు వచ్చేసరికి దావీదు దగ్గరకు వచ్చాడు. ఈ దావీదే కనపడుతున్నాడు, కుదంతా ఎక్కడో చుట్టూ చూసాడు ఇంకెవడన్నా ఉన్నాడేమోనని. అంతేనా, ఈ బొడ్డోడు వచ్చి నిలబడ్డాడు నా ముందు అన్నట్టు చుట్టూ పార చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రనివాడును రూపసీయుడినై ఉండుట చూసి అతనిని తృణీకరించాను. అర్థమవుతుందా? బాలుడు చక్కగా ఎర్రగొన్నాడు, అందంగా ఉన్నాడు. ఈ బుట్టను పంపారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఎవరి పక్షాన? ఇశ్రాయేలీయుల పక్షాన. చాలా ఆశ్చర్యం వేసింది, ఈడేంటి, ఈయన పంపించారేంటి అని. అయితే దావీదు ఎంత ఉన్నా కానీ మాటలు చూడబోతే ఎంత లేవు. నిన్ను ఇవాళ చంపేసేస్తాను, నీ తలక నరికేస్తాను, కాకులకి గదలకి విసిరేస్తాను, దేవుడు నాకు అప్పచెప్పేసాడు నిన్ను అని మాట్లాడుతున్నాడు. అడు ఒంగొని చూడాలి, దావీదేమో అలా తలెత్తి చూడాలి. ఎంత ఉంటాడు, అలా మాట్లాడుతున్నాడు. ఆడు కోపం వచ్చి ఇక యుద్ధం మొదలుపెట్టాడు. యుద్ధం మొదలు పెడితే ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఇందాక మనం చదివినటువంటి 49వ వచనంలో తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిశెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను అని రాయబడింది. ఇందాక వెళ్ళాడు కదా, రాళ్ళు ఏరుకొచ్చాడు కదా, ఒక 5 ఒకటి తీసి ఒడిశాలలో పెట్టాడట. ఒడిశాల అంటే తెలుసా మీకు? అది తాడుతో ఉంటుంది, చివరన ఇట్లా అల్లి ఉంటుంది. దానికి ఇటొక తాడు ఇటొక తాడు 2 తాళ్ళు ఉంటాయి. ఒకటేమో ఏలుగు కట్టేసి ఉంటుంది, ఒకటేమో చేత్తో పట్టుకుని ఉంటాడు. రాయి పెట్టి తిప్పుతారు, గిరగిర తిప్పి ఇసురితే గురి చూసి కొడితే ఎక్కడ తగలాలి అక్కడ. అట్లాంటి వేల మంది ఉన్నారు యుద్ధంలో కూడా. ఒడిశాలతో కొట్టేవాళ్ళు వేల మంది ఉన్నారు బైబిల్లో. వెంట్రుక వాసి కూడా గురి తప్పదట. వెంట్రుక ఎంతలా ఉంటుంది? ఒడిశాలతో తిప్పి కొడితే వెంట్రుక కూడా తప్పుకోదు. ఆ వెంట్రుక ఎక్కడుంది అక్కడే తగులుద్ది వెళ్ళి. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు మనిషి కదులుతుంటాడు, లేకపోతే పరిగెత్తుకుంటూ వచ్చాడంట ఫిలిష్తీయుడు. వాడు నుదుటనేముంది మొత్తం శిరస్రాణం తగిలిచ్చాడు, కానీ ఎక్కడైతే కొంత కంత వదిలిపెట్టారు ఇక్కడ. అది కనపడింది దావీదుకి. ఒడిశాలతో గిరగిర తిప్పి కొట్టాడు. అడు కదిలితే ఇటు కదిలితే ఆ ఎస్టిమేషన్ కూడా ఉంది. ఆడు కదిలే విధానంలో ఇటు కదిలేపాటికి రాయిలు తగులుద్ది అనేటువంటిది. ఎంత గురి కలిగిన వాడు ఎవరు? దావీదు. సంచిలో చెయ్యి వేసి రాయి తీసి శత్రువుని కొట్టి చంపాడు. ఇంకా మిగిలిన రాళ్ళు ఎన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. ఆ 4 ఎందుకు? ఒకటి సరిపోద్ది కదా గురి కలిగినోడికి. సంచిలో 5 ఎందుకు రాళ్ళు? ఒకటి సరిపోద్దా చాలదా? ఇంకా బైబిల్ ప్రకారం ఈ ఫిలిష్తీయుడికి ఇంకా 4 ఉన్నారు. ఎవడోడు గొలియాతుకి 4 సోదరులు ఉన్నారు. మొత్తం వాళ్ళు 5గురట. ఎంతమంది? 5గురు.
ఒకలాళ్ళు వస్తే అటు కుదిరితే ఒకనే కదా అక్కడ. నన్ను చంపితే రాజ్యం, లేకపోతే మేమంతా మీకు బానిసలేం అన్నారు కదా, మరి ఇంకాళ్ళు ఎందుకు వస్తారు? రారా? మాట తప్పరని ఏమైనా గ్యారంటీ ఉందేంటి? ఇచ్చిన మాట మీద నిలబడాలని ఉందా యుద్ధంలో? కాబట్టి ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా ఉంచుకున్నాడు అంటారు కొంతమంది. సరే, మొత్తం మీద రాయి ఎక్కడ నుంచి తీశాడు? సంచిలో నుంచి. అంటే దావీదుకి ఏముంది? సంచి. ఒక సంచి ఉంది. అలాగే మనకు కూడా ఏముండాలి? సంచి ఉండాలి. ఏముండే మన సంచిలో? దావీదు సంచిలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ఎందుకు? శత్రువుని జయించడానికి. మరి మనకు కూడా సంచి ఉండాలి. దేనికి మనకు ఎందుకు సంచి? ఒకసారి చూద్దాం, బైబిల్ గ్రంథంలో నుంచే చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వచనం. అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జోలియు తీసుకుని పోవలెను. చాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు. ఎవరితో? తన శిష్యులతో చెబుతున్నాడు. సంచి గలవాడు సంచియు జోలియు తీసుకొని పోవలెను అన్నాడు. ప్రతి ఒక్కడికి సంచి ఉండాలి ఇప్పుడైతే. మరొకప్పుడు అవసరం లేదు. ఇప్పుడైతే అన్నాడంటే ఒకప్పుడు అవసరమేనా? ఒకప్పుడు వద్దనే కదా దాని అర్థం. ఒకప్పుడైతే సంచి వద్దు, ఇప్పుడైతే ప్రతి వాడు కూడా సంచి తీసుకొని పోవలెను అని చెప్పాడు. ఇంకొక మాట చూపిస్తాను. మత్తయి, మార్కు, లూకాలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. కానీ లూకా సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. అదే అధ్యాయంలో ఉన్నాం కనుక, మీరు సంచినైనను, జోలి అంటాం కూడా, జోలిని, ఇంకోటి ఏంటి, చెప్పులనైనను తీసుకొని పోవద్దు. చాలు. మీరు సంచి తీసుకోవద్దు, జోలి కానీ చెప్పులు కానీ తీసుకొని మీరు పోవద్దు. మరి ఎలా వెళ్ళాలి? ఇవి లేకుండా మీరు వెళ్ళండి అన్నాడు ఒకప్పుడు. మరి ఇప్పుడైతే మీరు సంచి తీసుకొని పొండి అన్నాడు. అప్పుడు ఎందుకు తీసుకెళ్ళొద్దు అన్నాడు? ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళమన్నాడు అంటే, తీసుకు వెళ్ళొద్దు అన్నప్పుడు వారు ట్రైనింగ్లో ఉన్నారు. తీసుకెళ్ళొద్దు అన్నప్పుడు శిష్యులు ట్రైనింగ్లో ఉన్నారు. వారిని ఇద్దరిద్దరుగా తన శిష్యులను పంపి, మీరు వెళ్ళండి, నేను మీకు అధికారం ఇస్తున్నాను, దయ్యాలు వదలగొట్టేటువంటి అధికారం ఇస్తున్నాను, ఎవరైనా చనిపోయిన లేపే అధికారం ఇస్తున్నాను, మీరు వెళ్ళి స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలతో పాటు సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటిస్తూ మధ్య మధ్యలో మీకు కుదిరినప్పుడల్లా ఇలాంటి అద్భుతాలు జరిగించండి అని పంపిస్తే అప్పుడు వాళ్ళు వెళ్ళారు. వెళతా ఏం చేస్తున్నారంటే, ఒకడు చెప్పులు దొరుకుంటున్నాడు, ఒకడు సంచి అక్కడ ఎత్తుక్కుంటున్నాడు. వద్దు, చెప్పులు వద్దు, జోలి కూడా వద్దు, మీకు సంచి కూడా వద్దు, మీరు వెళ్ళండి. మరి ఎలాగయ్యా మా పోషణ? మీరు ఏదో ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలో ఎవరో ఒకరు మిమ్మల్ని చేర్చుకుంటారు. ఏం చేస్తారు? ఎవరో ఒకరు మిమ్మల్ని చేర్చుకుంటారు. చేర్చుకున్నప్పుడు ఆ ఇంట్లో మీరు అడుగు పెట్టేటప్పుడు ఆ ఇంటి వారికి శుభం అని చెప్పండి. వాళ్ళ ఇంట్లో ఉండండి, అక్కడ నుంచి సువార్తను అందించండి. మీరు ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉండండి. ఇంటింటా మీరు తిరగొద్దు. ఆ ఇంట్లో ఒకరోజు, నా ఇంట్లో ఒకరోజు, నా ఇంట్లో ఒకరోజు తిరగొద్దు. ఏ ఇంటికి వెళ్తున్నారో ఆ ఇంట్లోనే మీరు ఉండండి. మీ ముందర పెట్టున్నవి తినుడి అన్నాడు. వాళ్ళు ఏదైతే పెడతారో దాన్ని తినమన్నాడు. నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి అని అడగకూడదు. మీకు ఏది పెడతారో అది. ఏదైనా పెట్టినప్పుడు ఇది మనకు పడదండి అనొద్దు. పడదన్నాం అనుకో, బయటికి వెళ్ళి కొనుక్కొని తినాలంటే సంచి ఉందా? సంచి ఉందనుకో, సంచిలో కలిసిన డబ్బులు ఉంటాయి. ఎవరన్నా ఇచ్చారనుకో, సంచిలో పెట్టుకుంటాం కాబట్టి నాకు ఇది కుదరదండి, ఇది నేను తినండి, నేను బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళి బిర్యానీ తిని వస్తామేమో. అలా కాదు, వాళ్ళు ఏది పెడితే అది తినాలి. కాస్త అన్నం వండి కాస్త గంజి పోసి ఉప్పేశారనుకో, కమ్మగా తాగాయి దేవుడి పని చేయటమే. లేదు, వారు ఏదైనా కొంచెం మంచి ఆహార పదార్థాలను పెట్టారనుకోండి, తినటమే. ఏది పెట్టినా మీ ముందర పెట్టునవి తినుడి అన్నాడు యేసుప్రభు.
అబ్బాయి మేము తినమండి అంటారు కొంతమంది, మేము తినమండి అంటారు కొంతమంది. సరే, అయితే అలా పంపించాడు అన్నమాట. అలా పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, వచ్చారు. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు, నేను మొన్న దెయ్యం పట్టినప్పుడు వెళ్ళి ఏసునామలు అంటే వదిలిపోయిందా, నేను కూడా ఇక్కడ వదిలిచ్చానురా, నేను అక్కడ చేశానురా, నేను చేశానురా, సంతోషపడుకుంటా వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య దయ్యాలు కూడా మాకు లోపడుతున్నాయి, ఏసునామంలో దయ్యం అన్నప్పటికీ ఏమైపోయింది, వెళ్ళిపోతున్న దయ్యం అని సంతోషపడుతున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషపడొద్దు, దానికోసం కాదు మీకు సంతోషం, పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషపడండి అని చెప్పాడు. అప్పుడు సంచొద్దు ఏమొద్దు అన్నాడు ట్రైనింగ్లో. ఇక తర్వాత చివరికి వచ్చిన తర్వాత చివరి ఘట్టంలో చెప్తున్నాడు, ఇప్పుడైతే సంచి గలవాడు సంచి, జోలే కలిగిన వాడు జోలే తీసుకుని పోవాలెన్నో, ఇప్పుడు సంచి తీసుకొని వెళ్ళిపోండి అని చెబుతున్నాడు. అప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు తీసుకెళ్ళమన్నాడు. సంచి, ప్రతి ఒక్కడికి సంచి ఉండాలి. ఎవరితో చెప్పాడు? తన శిష్యులతో చెప్పాడు. ఆయన శిష్యులు ఎవరు? యేసు ప్రభుల వారు అన్నారు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో చివరి 2 వచనాల్లో, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి 2 వచనాల్లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఒకసారి ఆగుదాం. యేసు ప్రభుల వారు శిష్యులుగా చెయ్యమని తన శిష్యులతో చెబుతున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అంటున్నాడు. ఆయన శిష్యులకి సంచి కూడా ఉండాలి. శిష్యులను చేయటం అంటే ఏంటో ఇప్పుడు మనం చదువుతున్నాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనుడని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు యేసయ్య శిష్యులు ఎవరు అంటే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం పొందినవారు. తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటినీ, కొన్నిటిని కాదు, వాటిని అన్నిటినీ గైకొనుడని వారికి బోధించుడి అన్నాడు. యేసయ్య చెప్పిన సంగతులన్నిటినీ కూడా బోధ ద్వారా విని వాటి ప్రకారం నడిచేటువంటి వారు ఆయనకు శిష్యులు. కాబట్టి బాప్తిస్మం పొంది యేసయ్య చెప్పినట్టుగా నడిచే ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యులే. ఆయన శిష్యులతో చెబుతున్న మాట ఏమిటి అంటే, మీరు మీ సంచిని తీసుకొని వెళ్ళండి అని చెబుతున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఒక సంచి ఉంది. రక్షించబడిన నీకు ఒక సంచి ఉంది, రక్షించబడిన నాకు ఒక సంచి ఉంది. ఆ సంచిని దేనితో మనం నింపుకుంటున్నాం అన్నదే ప్రాముఖ్యం. ఆ సంచిలో ఏమి దాస్తున్నాం అన్నది ప్రాముఖ్యం. దావీదైతే తన సంచిలో రాళ్ళు ఉంచుకున్నాడట, 5 నున్నటి రాళ్ళు. ఎందుకు అంటే శత్రువుని జయించడానికి. మరి మన సంచిలో మనం ఏమి దాచుకోవాలి? ప్రతి వారికి సంచే లేకపోతే జోలే ఒకటి ఉంది. దానిలో ఏమి భద్రపరుచుకుంటున్నాం అనేది కావాలి. యేసు ప్రభులు వారు ఏం చేశారంటే, మరి యేసయ్య తన శిష్యులు సువార్త ప్రకటిస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఆహారం కావాలిగా. ఎవరో ఒక పూట భోజనం పెడతారండి ఆయనకి, ఆయనతో పాటు ఉన్న 12 మందికి. మరి ఇంకొక రోజు ఇంకొకళ్ళు అనుకోండి, ఎవరో బెటరు. అప్పుడు పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకు కూడా సంచి ఉండాలిగా. ఈ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఎంతో కొంత ఇస్తారుగా. ఆ ఇచ్చిన డబ్బులు దాయటానికి వీళ్ళకేం కావాలి? వీళ్ళందరూ కలిపి ఒక సంచి ఉండాలి. యేసు ప్రభుకి ఆయన శిష్యులకి అందరూ కలిపి ఏముండాలి? ఒక సంచి. మరి సంచి వీళ్ళకి కూడా ఉంది. యేసు ప్రభుకి ఆయన శిష్యులకి వీళ్ళందరూ కలిపి ఒక సంచి ఉంది. ఆ సంచిలో డబ్బులు దాస్తూ ఉంటారు అని రాయబడింది బైబిల్లో. మరి ఆ సంచి ఎవరి దగ్గర ఉంది? యోధా దగ్గర ఉంది. యోధా దగ్గర ఒక సంచి ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12:6. కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను కనుక అలా చెప్పాడు.
ఏదో పేదల మీద ప్రేమ ఉండి చెప్పలా. ఎందుకమ్మా ఇంత సెంటు పాడు చేశా, ఎందుకమ్మా అంత నష్టం చేశారు, ఎందుకంటే ఇంత పాడు చేస్తున్నారు డబ్బులు అన్నాడు పైకి. ఇదేదో పేదవాళ్ళకి ఇస్తే శుభ్రంగా వాళ్ళే భోజనం చేసేవాళ్ళుగా, అంటే పేదవాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు చెప్తున్నాడు. కాదు, వాడు చెప్పింది ఎందుకు అంటే, అలాంటి పని చేస్తే మీకేమొస్తుందంటే మంచోడు అనుకోవాలని. కానీ వాడు మంచోడు కాదు, వాడు దొంగ అని రాయబడింది. వాడి దగ్గర ఏముంది, సంచి ఒకటి ఉందంట, డబ్బు సంచి. ఆ సంచిలో వేయబడిన వాటిని ఏం చేస్తున్నాడు, యేసుప్రభుకి ఏం తెలిసిలే అయ్యగారికి ఇప్పుడు ఒక 1000 రూపాయలు వేసారని కనుకుందాం, 200 తీసి జేబులో పెట్టుకుంటే మాత్రం తెలుసా ఎవరెవరు ఎంత వేసారు, ఏం తెలుసుద్ది అని అట్లాంటి పని చేస్తున్నాడు. యోధాకు ఒక సంచి ఉంది, ఆ సంచిలో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు, అది ఈయన ఒక్కడదే కాదు అందరిదే. వాటన్నిటిని కూడా ఏం చేసి దొంగతనం చేసి ఈడు సంచిలో దాచుకుంటున్నాడు అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒక సంచి ఉంటుంది. మరి మనకు కూడా ఏముంది, ఉందా సంచి, ఉందమ్మా సంచి. మరి మన సంచిలో ఏముంది చూడాలి. మొదటిగా ఒక మాట చూపిస్తాను. సంచుల్లో రకాలు ఉన్నాయి, చూద్దాం. 430వ పేజీలో పాత నిబంధన గ్రంథంలో ఒక మాటను మనం గమనిద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషము భద్రముగా ఉంచి ఉన్నావు. చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే అతిక్రమముల సంచి. పాపములు సంచిలో భద్రముగా ఉన్నాయట, ముద్రింపబడి ఉన్నాయట. పాపాలు ఎక్కడున్నాయి, సంచిలో ఉన్నాయి. ఇది పాపముల సంచి, అతిక్రమముల సంచి. మన పాపాలు, మన అతిక్రమాలన్నీ కూడా ఒక సంచిలోనికి వెళుతున్నాయి. ఆ సంచిలోనికి వెళ్ళిన తర్వాత సంచి నిండిపోయిందనుకో, ఏటితో, అతిక్రమాలతో, పాపాలతో సంచి నిండిపోయిందనుకో, నిండిపోయిన తర్వాత దాన్ని మూతి కట్టేయటం, పక్కన పెట్టేయటం. ఇంకా సాధన లేదనుకో, అప్పటికి ఇంకా చేస్తూనే ఉన్నాడు అతిక్రమాలు, పాపాలు, మళ్ళీ ఇంకో సంచి. అంతేనా? సంచులు మూట కట్టి భద్రం చేసేటువంటి స్థితి ఒకటి ఉంది. మరి అట్ట ఎన్ని సంచులు మూతి కట్టి భద్రం చేసి నువ్వు దాచుకున్నావో. ఏం సంచి ఇది? పాపముల సంచి. చేసిన పాపం అనుకుంటాం, ఎవరికీ తెలియదులే, ఊరికే పోతుందిలే, ఎవరు చూస్తున్నారో మనం అనుకుంటున్నాం. కానీ అవి మాత్రం మన పాపాలు భద్రంగా ఒక సంచిలో ఉన్నాయి. కాబట్టి నీకు ఎన్ని సంచులు నిండాయి నీకు తెలియదు. కానీ రేపు యేసుప్రభు వచ్చినప్పుడు ఆ సంచులు మొత్తం ఓడదీసి అక్కడ పోయి అంటాడు. ఓడదీసి పోతారు. అక్కడ పోసినటువంటి పాపాల గుట్ట అప్పుడు మనకు అర్థమవుద్ది, ఇన్ని పాపాలు చేశానని మనం మర్చిపోతాం. కానీ యేసయ్య మర్చిపోవడం, యేసయ్య మన పాపాలను మర్చిపోవడం, ఇది చాలా విచిత్రమైంది. ఎందుకంటే చెప్పనా, మనం ఏం చేసామో మనకే గుర్తుండదు. 4-5 రోజులు గడిచేసరికి కొన్ని, 1 సంవత్సరం గడిచేసరికి కొన్ని, ఎవరు గుర్తు చేస్తే ఏదన్నా కదా అంటాం. కొంచెం ఎక్కడో జ్ఞాపకం ఉందని అంటాం. మరి యేసయ్యకి ఎలా జ్ఞాపకం ఉంటుంది? అసలు ప్రతిదీ యేసయ్యకి ఎలా తెలుసు? ఇన్ని కోట్ల మంది జనాల్లో ఎక్కడో ఒక మూల నువ్వు ఉన్నావు. ఇంత నువ్వేదో చేసేవు సాటుగా, మళ్ళీ అందరూ చూడాల, ఒంటరిగా సాటుగా మూలన చేస్తున్నాం, ఎవరికి తెలియదులే అని ఏదో ఇంత చేసాం. అది ఇప్పుడు కాదు, భవిష్యత్తులో తీర్పులోకి వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసి కుమరేయమని దాన్ని బయటకు తీసి చూపిస్తాడు. పలానా చోట చేసేది ఆ సంచులో మనం చూడ అన్నాడు. ఆయనకేం తెలుసు? ఆయన వచ్చి మన దగ్గర ఉండి చూస్తున్నాడా? యేసుప్రభు చూస్తాడా మన దగ్గర ఉండి? ఆయన కన్నులు మనల్ని చూస్తాయా? ఖచ్చితంగా చూస్తాయి. చూస్తే మాత్రం గుర్తుండాలిగా. ఆయన దేవుళ్ళు ఎంతమంది? ఒకడే కదా దేవుడు. ఒక దేవుడు ఇంతమందిని ఎడదొస్తాడు ఒకేసారి. ఆయనకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 కళ్ళే ఉన్నాయి. ఆయన మనలాంటి ఆయనకి శరీరం లేదంటున్నారు కొంతమంది. దేవుడు ఆత్మ అని యేసుప్రభు అన్నాడు, ఆయనకి శరీరం లేదంటున్నారు. మరి ఎక్కడ బైబిల్ చదివారో మరి అర్థం కావట్లా. ఆయనకు కూడా శరీరం, దేవదూతలు కూడా శరీరాలు లేవు, ఏమి లేవు. అదేంటయ్యా, రెక్కలు ఉన్నాయన్నారు, కన్నులు ఉన్నాయన్నారు, ఎగురుతున్నారు ఏదో అటు చెప్పారే తప్ప లేదు. ఒక సూది మీద 1,00,000 దేవదూతలు ఉండగలుగుతారు వాళ్ళ ఆత్మలో.
ఇట్లాంటి మాటలు తీసి పక్కన పెట్టాలి. దేవుడికట శరీరం లేదట, ఆయన నరస్వరూపి అని బైబిల్ చెబుతుంది. ఒక నరుడు ఎలా ఉన్నాడో అలాంటే ఉన్నాడు. ఆయన స్వరూపంలోనే ఆయన పోలికల్లోనే మనల్ని చేసుకున్నాడు కదా. ఇంకా చెప్పాలంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అన్నారు. ఆత్మకు శరీరం లేదంటానికి ఆధారం ఎక్కడుంది ఇంకా? కాబట్టి దేవుడు ఒకడే. ఆ ఒక్కడే నిన్ను పరిశీలించాలనుకుంటే నువ్వు పుట్టిన దగ్గర మొదలుకు నువ్వు చచ్చిపోయేంత వరకు నీ వెనకాలే తిరగాలి. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఇన్ని కోట్ల మందిని దేవుడు తయారు చేసుకున్నాడు. ఇన్ని కోట్ల మంది కావాలనుకున్నాడంటే ఇంతమందిని నేను మెయింటైన్ చేయగలను అనుకుంటేనే తయారు చేస్తాడు. లేకపోతే ఎక్కడికందరూ కూడా అటు వెళ్తేనేమో ఈడేదో అయ్యాడంట, మళ్ళీ ఎక్కడికి పరిగెత్తుకొచ్చి ఆడేదో అయ్యాడంట. ఎక్కడికైనా పరిగెత్తుతాడు దేవుడు. ఎంత లెక్కని చూస్తాడు, ఎంతమందిని చూస్తాడు. ఒకే సమయంలో ఒకడే ప్రార్థన చేసి ప్రభువులు పరవశిస్తున్నాడు. యేసయ్య చక్కగా ఆడి దగ్గరకు వచ్చి ఆనందపడుతున్నాడు. ఈ లోపల ఎవడో తిరుగుబాటు చేసి ఏదో చేస్తున్నాడు ఇంకో చోట. అక్కడికి వెళ్ళి ఆడి మీద కోపం చూపించాలి. రెండు ఒకేసారి చెయ్యాలి దేవుడు. ఎలా కుదురుద్ది? ముందేమో ఒకడు వస్తే ఆడి మీద కోపపడి ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు అనుకో, ఆడి మీద జాలి చూపించవచ్చు. కానీ రెండు ఒకేసారి వస్తే కోపడుతూ ప్రేమిస్తుంటాడా, ప్రేమిస్తూ కోపడుతుంటాడా? ఎలా సాధ్యం దేవునికి? ఒకడి మీదేమో అనాలి, ఒకడేమో ప్రేమ చూపిస్తుండాలి. ఒక పక్కన కరుణ, ఒక పక్కన ఉగ్ర రూపం. రెండు ఎట్లా చూపించగలరు ఒకేసారి? సరే వీళ్ళిద్దరిలో ఏదో కూడా చేస్తాడు. కోపాడుకుంటూ ప్రేమించుకుంటూ కోపడటం ఏదో చేస్తుంటాడు. మరి ఇంకుండరుగా, మరి వాళ్ళ సంగతి ఏంటి? అసలు దేవుడు ఎలాంటి వాడు? ఏమర్థం అయ్యాడు దేవుడు మనకు? మరి దీన్ని బట్టి అంటే దేవుడికి గుర్తుండదా? గుర్తుండదమ్మా, గుర్తుండదు. ఎట్టన్నా సరికి ఆయనకు గుర్తుండదేమో. ఇప్పుడు మనమేనా ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయి, ఆదాం మొదలుకొని ఇప్పటివరకు ఎన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఒక్కడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంతవరకు మనసులో కూడా ఏమనుకున్నాడో దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు. అసలు ఏంటి, ఎలాంటి వాడు దేవుడు? ఒకడే ఉండి ఎన్ని ఎట చేస్తున్నాడు. ఆయన సర్వవ్యాపి అన్నారు దేవుడిని. దేవుడు అనేటువంటి ఆయన ఎలా ఉంటాడో తెలుసా? దేవుడు అనేటువంటి ఆయనలోనే నేను అనేటువంటి కొన్ని కోట్ల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరిని బయటకు పంపుతాడు. అంతమంది యేసు ప్రభువులు వచ్చి కోట్ల మంది ఒకేసారి నిలబడగలరు. వాళ్ళల్లో ఎవరు యేసు ప్రభు అంటే అందరూ కలిపే యేసు ప్రభు. ఒక వ్యక్తి మన దగ్గర ఉంటాడు. యేసు అనేటువంటి ఆయన మన దగ్గర ఉంటాడు. ఒక ఆయన నీ దగ్గర, ఒక ఆయన ఆయన దగ్గర, ఒక ఆయన దగ్గర. ప్రపంచంలో కోట్ల మందిలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆయన ఉంటాడు. సంపూర్ణ దేవుని యొక్క విధానం ఎలా ఉంటుందో, దేవుని యొక్క సంపూర్ణత ఎలా ఉంటుందో అలా నీ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడే దేవుడు అని, ఆయన కూడా సంపూర్ణమైనటువంటి వ్యక్తే. అలా నీ దగ్గర ఉంటాడు, నా దగ్గర ఉంటాడు, అంతమంది దగ్గర ఉంటాడు. కొన్ని కోట్ల రూపాయలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. మనతో ఉన్నది ఒక వ్యక్తి, మన మధ్యలో ఉన్నాడు. మళ్ళీ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు. అందరితో ఉన్నాడు కానీ లేడు. మళ్ళీ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వచ్చుచున్నాను అన్నవాడు నేను ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఉన్నాను అంటే లేడని అర్థం, వచ్చుచున్నాను అంటే లేడని కదా అర్థం. వచ్చుచున్నాను అన్నాడు, ఇక్కడ చూడకపోతే ఉన్నాను అన్నాడు. ఏది నమ్మాలి? మనం రెండో నమ్మాలి. ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. మన మధ్యలో మనతో ప్రతి ఒక్కరితో స్నేహం చేయడానికి దేవుని నేను అనేటువంటి స్పృహ కలిగినటువంటి వ్యక్తులు కొన్ని కోట్ల మంది దేవుడులో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ సృష్టిని కలుగజేసినప్పుడు కూడా, సింపుల్గా ఈ సృష్టిని కలుగజేసినప్పుడు కూడా ఒక ఇల్లు కట్టాలంటే మనకేం కావాలి? స్థలం కావాలి. ఆయనే స్థలమయ్యాడు ఈ సృష్టిని తయారు చేయడానికి. ఆయనే స్థలమయ్యాడు. ఆది అంటారు, అందుకని ఆయన్ని ఏమంటారు? యేసు ప్రభుని ఆది. ఆది అంటే ఆయనే ప్రారంభం అని. అసలు ప్రారంభం ఉందంటే ఆయనే. ఏదైనా మొదలైందంటే ఆయనలోనే, ఆయనతోనే.
ఆయనే ఒక ప్లేస్ అయ్యాడు. అదే ప్లేసులో ఆయన సమస్త విశ్వాన్ని కలుగజేశాడు. ఈ కనబడుతున్న విశ్వమంతా ఆయన లోపల ఉంది. ఆయనే మొత్తం ఆవరించి ఉన్నాడు. ఆది ఆయనే, స్థలం ఆయనే, ఆ సృష్టి కార్యక్రమాన్ని చేసింది ఆయనే, సింహాసనం మీద కూర్చొని స్తుతులతో ఆరాధించబడుతున్నది నిత్యము ఆయనే. ఆయనే వేకువ చుక్కగా అనేక ప్రాంతాలను దర్శించి చూసుకునేది ఆయనే. యుద్ధశాలి అయిన యెహోవాగా యుద్ధం చేసేది ఆయనే. తర్వాత ఏదెను తోటలో ఆదామును తయారు చేసుకున్నది కూడా ఆయనే. అంటే సింహాసనం మీద ఉన్న ఆయన అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన స్థలమయ్యాడు, ఇంకొక ఆయన సృష్టి చేస్తున్నాడు, ఇంకొక ఆయన, వీళ్ళందరూ ఎవరో? ఈయనే. మరలా ఆయనే ఈ భూమి మీదకి దిగొచ్చి మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. మళ్ళీ ఆయనే తండ్రి అయిన దేవుని కుడి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. మరలా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి సిలువ మరణించినప్పుడు కూడా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆయన అలాగే ఉన్నాడు. ఆయన యేసే, భూమి మీదకి రాకృతం యేసే. ఒక యేసుక్రీస్తు ప్రభువులోనే ఇన్ని రకాలుగా ఉన్నాయి. అలా తండ్రిలో ఉంటాయి, అలా పరిశుద్ధాత్మలో కూడా, అలా కొన్ని కోట్ల వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఇదంతా కలిపి దేవుడు అంటారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు. ఒక్కొక్క వ్యక్తి ఎన్ని కోట్ల వ్యక్తులుగానైనా కానీ వాళ్ళు ఉండగలుగుతారు. అది దేవుడు అంటే. కాబట్టి నువ్వేం చేస్తున్నావో దేవునికి బాగుగా తెలుసు. ఆయన ఎలాంటి వాడు దేవుడు. ఇలా అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి ఎవరికి అర్థం కాడు దేవుడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుసు. ఇప్పుడు మనకు తెలీదు, కానీ దేవుడికైతే తెలుసు. అంటే దేవుడు అలాంటి వాడు. కాబట్టి మన సంచిలో ఏదుందో కూడా దేవుడికి అది. మరి సంచిలో ఏం వేస్తున్నావు? ఏముంది నీ సంచిలో, ఏముంది నా సంచిలో అంటే, ఒక సంచి ఉందట. ఆ సంచిలో పాపాలు, అతిక్రమాలు ముద్రింపబడుతున్నాయి అని రాయబడింది. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఆ పాపానికి వచ్చే జీతం ఏమిటి? మరణం. కాబట్టి పాపాల సంచితో కనుక మనం నింపబడితే, మన పాపాలను వెనక దాచుకుంటే, మన పాపాలని నిలవేసుకుంటే మనకు మరణము సంభవిస్తుంది. మరణం అంటే ఈ శరీరాన్ని ప్రాణం వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. రెండవ మరణం అంటే అగ్నిగుండం. ఓకే, అగ్నిగుండం. కాబట్టి అగ్నిగుండాన్ని మనం తప్పించుకోవాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటంటే, ఈ అతిక్రమాల నుండి, ఈ పాపాల సంచిలో వేయబడిన వీటన్నిటి నుంచి మనం ఏం చేయబడాలి? విడిపించబడాలి. దీని నుంచి విడిపించబడడానికి ఎలా? మన వల్ల కాదు. పాపం నుంచి విడిపించబట్ట మన వల్ల అవుద్దా? మన వల్ల కాదు.